వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు దోసకాయ మటన్ కర్రీ తయారు చేసుకుందాం. దోసకాయ మటన్ చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర అన్నంలో, రోటీల్లో చాలా టేస్టీగా ఉంటుందండి. 1/2 కేజీ మటన్తో కూర వండుకుంటున్నామండి. ముందు మటన్ శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. మటన్ కుక్కర్లో ఉడికిస్తే త్వరగా ఉడుకుతుంది. గిన్నెలో అయితే చాలా సమయం పడుతుంది. తరువాత 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి కలిపి కుక్కర్ మూత పెట్టాలి. ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు దోసకాయ మటన్కు కావాల్సిన పదార్థాలు చూద్దామండి. పుల్లని దోసకాయ అయితే కూర రుచిగా ఉంటుంది. ఇలా పొడవుగా గట్టిగా ఉన్న దోసకాయలు అయితే పుల్లగా ఉంటాయి. దోసకాయ పొట్టు తీయాలి. విత్తనాలు తీయకుండానే ముక్కలు కట్ చేసుకోవాలి. చేదుగా ఉందేమో చూసుకోవాలి. దోసకాయ కొంచెం చేదుగా ఉన్న కూరంతా పాడైపోతుంది. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు, ఉల్లిబొందు, టమాటా ముక్కలు, కరివేపాకు ఇవన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కూర ప్రిపేర్ చేసుకుందామండి. కళాయిలో నూనె వేడయ్యాక 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు నూనెలో వేయాలి. ఈ కూరకి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుందండి. తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. కొద్దిగా వేగాక టమాటా ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు 1 స్పూను పసుపు, 1.5 స్పూను ఉప్పు వేశాక 2 స్పూన్ల కారం వేసి కలపాలి. దోసకాయ మటన్లో ఉప్పు, కారం ఎక్కువగానే పడతాయి. ఇవన్నీ కొంచెం ఉడికాక ధనియాల పొడి 2 స్పూన్లు, జీలకర్ర పొడి 1 స్పూను వేసి కలపాలి. ఇప్పుడు ఉల్లిబొందు, కరివేపాకు వేసి కలపాలి. దోసకాయ ముక్కలు వేసి కలిపాక మూత పెట్టి సిమ్ములో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. దోసకాయ ముక్కల్లో నీరు వచ్చి మంచిగా మగ్గింది. 5 విజిల్స్ వచ్చి మటన్ కూడా ఉప్పు కారంతో మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఈ మటన్ని కూరలో వేసుకుందాం. కూరలో మటన్ వేశాక బాగా కలపాలి. తరువాత కూరలో 1 గ్లాసు నీళ్లు పోసి 20 నిమిషాలు ఉడకనివ్వాలి. కూర బాగా ఉడికిందండి. 2 స్పూన్ల మటన్ మసాలా వేసి కలపాలి. చివరగా కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టాలి. రెండు నిమిషాలు సిమ్ములో ఉడకనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చాలా రుచిగా ఉండే దోసకాయ మటన్ కర్రీ రెడీ అయిందండి. ఈ కర్రీ వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది.